ముందే చెప్పినట్టు నాకు ఒక్కడు పోకిరి అలాంటి పిక్చర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఒకరోజు నేను కూడా అలాగా ఒక పిక్చర్ చేయాలని ఆలోచించి ఉన్నాను. అలాంటి పిక్చరే ఇది. దీంట్లో నా దగ్గర ఏమేమి ఎదురు చూస్తారో అన్ని ఎలిమెంట్స్, క్రియేటివ్ థింగ్స్ అదన్నీ యాడ్ చేసి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పిక్చరు. అది ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక పాలిటీషియన్ మధ్యలో జరిగేది వార్, అది ఈ పిక్చరు. దీంట్లో హీరో క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది ఎలాగా అలా సీమ్లెస్లీ వచ్చి ఒక పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది పిక్చర్లో. ఇంటర్వల్లో కానీ, ఫ్లాష్ బ్యాక్లో కానీ, పిక్చర్ ఎండ్లో కానీ. అలాగా ఆ మెయిన్ క్యారెక్టరు రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. అందరూ చెప్పారు ఇది సంక్రాంతి అని. కాదండి, ఇది రామనవమి. అంటే రామ్ గారు అంత బాగా చేశారు. అంటే మల్టిపుల్ టైం ఒక ఆఫీసర్ అంటే ఎలా ఉండాలంటే నిజంగా ఉంది, బిలీవబుల్గా ఉంది. అక్కడ ఒక ఆర్టిస్ట్ అది కనిపించలేదు, ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. దానికి చాలా కోఆపరేట్ చేశారు. హెయిర్ కట్ అని, ముష్ కట్ చేసేదని, ఏది అడిగితే కూడా బాగా కోఆపరేట్ చేశారు. అది చాలా బాగా విజువల్గా మీరు చూడొచ్చు. తర్వాత ఇంకా గడ్డంతో ఇంకొక క్యారెక్టర్ ఫైర్గా, ఆ క్యారెక్టర్ సాంగ్స్లన్నీ వచ్చేటప్పుడు అంత మంచి స్క్రీన్ ప్రెసెన్స్. నాకు తెలిసి ఇప్పుడు ఆయన చూడడానికి చాలా ఆడియన్స్ వస్తారు పిక్చర్కి అని ఒక అనుమానం. ఒక కేఆర్ అద్వాని కూడా ఉన్నారు. అది ఇంకొక క్యారెక్టర్ పంచకట్టుతో ఒక క్యారెక్టర్, అది చాలా బాగా, అది ఒక ఎలా చెప్పాలి, ఒక సోల్ ఆఫ్ ద మూవీ అలాంటి క్యారెక్టర్ అది. దాంట్లో కూడా ఆయన క్యారెక్టర్గానే చూడవచ్చు. అక్కడ రామ్ చరణే తెలీదు, అదే ఒక మంచి యాక్టింగ్ అది. హీ విల్ స్టే ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్ ఆఫ్టర్ సీయింగ్ ద మూవీ. దట్స్ వాట్ ఐ బిలీవ్. కేఆర్ అద్వాని మీకు అందరికీ తెలుసు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు. అంటే రియలిస్టిక్ పర్ఫార్మెన్స్, అది చాలా బాగుంది. తర్వాత డాన్స్ సాంగ్స్లో ఉంది అంత పోటీ. రామ్ గారితో అక్కడ ఉన్నారా? ఓకే. కాంపిటీషన్ అలాగా చాలా బాగా డాన్స్ చేశారు. అంజలి అంత సోల్ఫుల్ పర్ఫార్మెన్స్. ఒక్కొక్క షాట్ చూస్తే దాంట్లో ఒక లైఫ్ ఇస్తున్నారు. అంత మంచి యాక్ట్రెస్ అంజలి గారు. ఇంకొక సర్ప్రైజ్ ఉంది, ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడు నేను చెప్పలేను, మీరు 10th రోజు చూడండి. చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది ఆయన క్యారెక్టరు. ఎస్జే సూర్య గారు, అది ఏమి అలాంటి యాక్టర్ నేను ரொம்ப రేర్గా చూస్తున్నాను. ఏంటంటే ఒక్కొక్క సీను అది ఎలా చేయాలి, ఒక్కొక్క డైలాగ్ అది ఎలాగ చేయాలి, ఒక్కొక్క వర్డ్ అది ఎలాగ పర్ఫామ్ చేయాలి, ఒక్కొక్క యాక్షన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి అని ఇప్పుడు చూస్తే అది కంటే ఇంకా ఏమి వాట్ టు సే లైక్ ద బెస్ట్ డైలాగ్స్ పర్ఫామ్ అన్నీ చాలా బాగా చేశారు. దీనికంటే ఎవరైతే బాగా చేయవచ్చా అని నాకు కొంచెం డౌటే. ఇది ప్రభుదేవ గారు ఈ జరగండి సాంగ్ అది డబ్బులు తీసుకోకుండా దిల్ రాజు గారి మీద ఉన్న అభిమానంతో, రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో, ఓకే రామ్ చరణ్ గారు మీద ఉన్న అభిమానంతో, ఇది నాకు చాలా వర్షం తెలుసు, ఆ అభిమానంతో డబ్బులు వద్దు, నాకు థ్యాంక్స్ కార్డు మాత్రం వేయండి అని చెప్పి చేశారు. ప్రభుదేవ గారికి థ్యాంక్స్. తర్వాత ఆ రామచమచ సాంగ్ గణేష్ ఆచార్య గారు చేశారు. అన్ని కోరియోగ్రాఫర్స్, అది ఏమో రామ్ చరణ్ మీద చాలా ఇది ఒక్క షాట్, పెద్ద షాట్స్ 30 seconds 45 seconds 1 minute 20 seconds అని ఆయన డ్యాన్స్ చేయించారు. చాలా బాగా డ్యాన్స్ చేశారు, మీరు చూడొచ్చు. థియేటర్లో వస్తుంది. ఒక పెద్ద బీజియం, ఫుల్ బీజియం 1 షాట్లో తీశారు. ఒకరోజు ముందే కంప్లీట్ చేశారు ఆయన. ప్రొడ్యూసర్స్, కోరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య గారు, అంటే డైరెక్టర్స్ కూడా 2 అచీవ్ చేశారు. అది ఆయనకి థ్యాంక్స్. తర్వాత ప్రేమ్ రక్షిత్ గారు ఒక సోల్ఫుల్ సాంగ్ చేశారు, అది ఒక విలేజ్ సాంగ్. అది ఎంత హోంవర్క్ చేస్తున్నారో అని. నాటు అంత పెద్ద హిట్ అయింది, అంత ఆస్కార్ లెవెల్కి వెళ్ళిందంటే ఆయన చేసేది హోంవర్క్, సూపర్ హోంవర్క్. నేను ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ సాంగ్ ఎలా కావాలి, అన్ని ఎలిమెంట్స్. ఒక మీటింగ్ అయిపోయింది. తర్వాత 3 మీటింగ్,
నా దగ్గర వచ్చి ఇది ఏమి, అది ఏమి, ఈ క్యారెక్టర్ ఏమి, అది ఎలా ఉంటుంది అని కంటిన్యూస్గా అది హోంవర్క్ చేసి ఫైనల్గా చూస్తే అంత సోల్ఫుల్గా ఉంది ఆ సాంగ్. అది తర్వాత అది దొబ్ సాంగ్ జానీ మాస్టర్. నేను కొంచెం కొత్తగా ఏదో ట్రై చేస్తామంటే నాకు ఇంకా ఎక్కువ ఆయన చాలా ఎక్స్పెరిమెంటు, కొత్త ఐడియాస్, విఎఫ్ఎక్స్లో కొంచెం చేస్తామని కొంచెం நிறைய ఐడియాలు అన్నీ పెట్టి చాలా బాగా చేశారు. ఇంకొక సాంగ్ ఉంది, కోపర్ యాప్ అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ వచ్చి శాండీ మాస్టర్ కోరియోగ్రాఫ్ చేశారు. ఎరా ఉట్టనా హైరానా సాంగ్ ఒకటి ఉంది, న్యూజిలాండ్ తీసేది సాంగ్. అది ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీలో సినిమాటోగ్రఫీ షూట్ చేసేది సాంగు. అది బాస్కో మార్టిస్ అని మీరు అందరికీ తెలుసు. చాలా స్టైలిష్గా ఒక డ్రీమ్గా ఆ సాంగ్ని షూట్ చేశారు, కోరియోగ్రాఫ్ చేశారు. వాళ్ళందరికీ నా థ్యాంక్స్. యాక్షన్ ఇది అన్బరీవ్ గారు చేశారు. మీకు అందరికీ తెలుసు అన్బరీవ్ అంటే. ఇప్పుడు ఆయన గ్రోత్ చూస్తున్నాను. జనరల్గా యాక్షన్ కోరియోగ్రాఫర్ టైటిల్ వచ్చేటప్పుడు మధ్యలో ఎక్కడో వస్తుంది, కానీ ఇప్పుడు ఫస్ట్ గాడు అక్కడ అన్ని అన్బరీవ్ యాక్షన్ అని వేసేటట్టు ఆయన గ్రోత్, ఆయన ఎఫర్ట్ మీరు చూడొచ్చు. చాలా సూపర్గా యాక్షన్స్ అని కోరియోగ్రాఫ్ చేశారు. సారీ, నేను నా స్పీచ్ కొంచెం పెద్దదిగా వెళ్తుంది అంటే అంతమంది అంత ఎఫర్ట్ వేశారు. నేను అట్లీస్ట్ ఒక మాట వాళ్ళ గురించి చెప్పాలి. అదే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎంతోమంది పని చేస్తున్నారు. లిరిక్ రైటర్స్ రామజోగేశ్ శాస్త్రి గారు, ఆయన అది పొయట్గా ఒక హైరానా సాంగ్ రాశారు. చాలా స్టైల్గా ఒక దొబ్ సాంగ్ రాశారు. అనంత్ శ్రీరామ్ జరగండి సాంగ్ రాశారు. తర్వాత రామచమచ రాశారు. ఇంకొక బ్యూటిఫుల్ ఆ విలేజ్ సాంగ్ చూడండి, మీకు అది సర్ప్రైజ్గా ఉంటుంది. అది కాసర్ల శ్యామ్, నాకు పల్లెపాట అంటారు, ఫోక్ సాంగ్ అంటారు, అలాంటి ఒక సాంగ్ కావాలంటే చాలా సోల్ఫుల్ ఒక లిరిక్స్ రాశారు కాసర్ల శ్యామ్ గారు. వాళ్ళకి కూడా నా థ్యాంక్స్. మెయిన్గా ఇప్పుడు ఈరోజు మన రాజమౌళి గారు అంటే మనం అందరూ హాలీవుడ్ని చూస్తాము. హాలీవుడ్ అలాగా పిక్చర్ మనం చేయాలి, ఇంత బాగా చేస్తున్నారని. ఇప్పుడు హాలీవుడ్ తిరిగి ఇండియన్ సినిమాని ఇలా చేస్తున్నారని చూసేటట్టు చేసిన మన ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి గారు వచ్చి ఈ ట్రైలర్ రిలీజ్ చేసేది నాకు గౌరవం. హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.